కవిత కొత్త పార్టీపై వచ్చింది, కొత్త పార్టీ పెట్టింది. నేను మాట్లాడుతూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతూ కర్కోటకుడి పాలన నడుస్తూ ఉంది, ఇక్కడ ఒక దరిద్రమైన పాలన నడుస్తూ ఉంది కూడా చెప్తా ఉంది. కవిత కొత్త పార్టీ పెట్టవచ్చు, నేను పెట్టవచ్చు, నువ్వు పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. పార్టీకి ఏముంది? పార్టీ పెట్టడానికే పార్టీ పెట్టడానికి కావాల్సింది ఏముంది? 4 పేపర్లు 4 కాగితాలు కావాలి, ఎలక్షన్ కమిషన్లో పోయి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, అంతేగా. పార్టీ పెట్టాలంటే ఏం కావాలి? పార్టీలు నడవాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందాబా, ఇన్నేళ్ళు అవుతుంది, కింద పడ్డ అటు పడ్డ ఇటు పడ్డ చెక్కు చెదరకుండా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఏండ్ల పార్టీ ఎక్కడైనా సరే మీరు ఏ ఊర్లో పోయినా నీలాంటోడో నాలాంటోడో కాంగ్రెస్ పార్టీకి దొరుకుతాడు. ఎందుకంటే సంస్థాగతంగా బాగా ఎస్టాబ్లిష్ అయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక కర్కోటకుడు మా ముఖ్యమంత్రి అంటే ఇక ఆమెకే తెలియాలి. మరి కర్కోటకుడు ఎట్లుంటాడో మరి నాయనని చూసి నేర్చుకుందేమో నాకు తెలియదు, కానీ మరి మా ముఖ్యమంత్రి పని చేసినట్టయితే ఎవరు చేస్తలేరు, ఈ దేశంలోనే చేస్తలేరు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, 10,440 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈరోజు వరకు ఈ దేశం మొత్తంలో అది మా రేవంత్ రెడ్డి గారే. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని 870 రోజులు అయింది, 12 గంటలు సగటున 870 రోజులు, 10,440 గంటలు ఈ రాష్ట్రం కోసం శ్రమిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అనేది కవిత గుర్తుపెట్టుకోవాలి. మీ నాయనలాగా 3 గంటలు రాలే, మీ నాయనలాగా మూడు సార్లే రాలే. మీ నాయన గత 870 రోజులల్లో టోటల్ ఈ రాష్ట్రంలో 870 రోజులు కాంగ్రెస్ పాలన వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడిగా 3 సార్లు నువ్వు వచ్చేది కేసీఆర్, 3 సార్లు పబ్లిక్లోకి వచ్చిండు. అంటే 3 సార్లు కూడా యావరేజ్గా 3 నిమిషాలు ఒకసారి, 10 నిమిషాలు ఒకసారి దేనికి వచ్చాయి కదా, అసెంబ్లీలో అటెండెన్స్ కోసం వచ్చిండు. నేను మా అటెండెన్స్ చెప్తున్నా, మా అటెండెన్స్ ఇచ్చి మా రేవంత్ రెడ్డి గారు అటెండెన్స్ షీట్ చూపిస్తా మీకు. అవార్డు ఇవ్వాలి, రివార్డు ఇవ్వాలి. స్కూళ్ళల్లో బెస్ట్ అటెండెన్స్ ఎవరిదైనా ఉంది అని ఇస్తారు కదా పిల్లలకు. నా బిడ్డకు నా కొడుకు ఇచ్చినప్పుడు నేను సంతోషించిన, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చూసి సంతోషిస్తున్నా. ఎవరికైనా బెస్ట్ అటెండెన్స్ ఉంది ఈ రాష్ట్రంలో, ఎవరికైనా ఉంది ఈ దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులలో ఎవరికైనా బెస్ట్ అటెండెన్స్ ఎవరికైనా ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలంటే అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. టీఆర్ఎస్ పార్టీ పేరు కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆ పాత టీఆర్ఎస్ కాదు, నా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం పోరాడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎవరు కూడా సామాజిక తెలంగాణ పాటించడం లేదు. నేను ముఖ్యమంత్రిని అవుతా, తెలంగాణలో సామాజిక తెలంగాణ తీసుకొస్తాను. 10 సంవత్సరాలు నువ్వే ఉన్నావుగా తల్లి, 10 సంవత్సరాలు నువ్వే బతుకమ్మ ఆడుతీవి, నువ్వే లాల్ బస్ స్టేడియం కాడ బతుకమ్మ ఎత్తుకొని తిరుగుతీవి, దేశమంతా రాష్ట్రం అంతా తిరుగుతీవి, దేశాలపై విరాళాలు తెచ్చుకుంటేవి, బతుకమ్మ పేరు మీద తెచ్చుకుంటేవి. మళ్ళీ కొత్తగా ఇంకేం చేసే ఉందమ్మా నువ్వు? మీ నాయననే ఉండే, మరి ఎందుకు ఒప్పిపోతివి? మీ నాయననే ఉండగా ఎన్ని రోజులు? 10 సంవత్సరాలు మీ నాయన ఉన్నప్పుడు గుర్తురాని సామాజిక తెలంగాణ రోజు పొద్దున్నే ఉపన్యాసాలు ఇస్తేవి, అదే దాంట్లో ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు, ఎమ్మెల్సీ అయినావు. ఆ రోజు గుర్తురాలే నీకు తెలంగాణలో బాగాలేదని? మరి ఆ రోజు ఎందుకో నేను బయటికి ఎలగొట్టినాక గుర్తొస్తున్నాయి ఇవన్నీ. ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఆమెకు? ఏడికి పోయింది ఆ రోజు? అప్పుడు అక్కడ ఉండి తప్పు చేసిన, ఇప్పుడు ఆ తప్పును మొత్తం కడుక్కుంటా టీఆర్ఎస్ పార్టీ. అరే నేను పునీతులు అవుతామంటే వద్దంటామా? పునీతులు అవుతామంటే వద్దంటామా? ఎవరికైనా అవకాశం ఉంది, పునీతులు కావచ్చు. తప్పు చేసినామని ఒప్పుకున్నప్పుడే యాక్సెప్ట్ చేయాలి. ఎస్, కమ్ విత్ అస్, పని చేయి సొసైటీకి. మేము ఎట్లయితే పని చేస్తున్నావు నువ్వు కూడా సొసైటీకి పని చేయి. మేము కూడా అంటే ఎట్లా ఒక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ విఫలమైంది కాబట్టి ఈ రాష్ట్రంలో నువ్వన్నా పని చేయి. పబ్లిక్ ఎవరైతే మా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న పబ్లిక్ కోసం. తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రేవంత్ సేన అని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రేవంత్ వదిలిన బాణమే కవిత అని అంటున్నారు. ఎవరు కవిత? మేము వదిలిన బాణమా? సోషల్ మీడియా పొద్దున్న నుంచి. సరేలే, అట్లయినా మంచిదే కదా. ఎవరైతే ఏంది, ఎవరైనా ఒక ప్రతిపక్షంగా ఎవరు లేరు కదా. ప్రతిపక్షం లేదు తనన్న కొన్ని మాట్లాడినప్పుడు మేము ఎక్కడ తప్పు చేసి సరిదిద్దుకుంటాం. మేము తప్పేముంది అట్లా. ఒక ప్రతిపక్షంగా ఉండాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నప్పుడు కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే తప్పేముంది? తెలంగాణలో నిజంగా టీఆర్ఎస్ సెంటిమెంట్ ఇంకా పనిచేయబోతా ఉందా? అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అని అనుకునేవాళ్ళు. మరి ఇదే నేను ఇప్పుడు నీకు ఏం చెప్పిన బ్రదర్, ప్రతిపక్షమే లేదు. అది బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్ఆ, బీజేపీయా, ఇవన్నీ కాదు. అసలు ప్రతిపక్షమే లేదు కదా. లేనప్పుడు 2-3 పార్టీలు కలిసి ప్రతిపక్షంగా స్టార్ట్ అయ్యి కొంతమందికి నిజంగా అంటే ప్రతిపక్షం అనేది ఉండాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? 60% ప్రతిపక్షానికి పాత్ర ఉంది రాష్ట్రంలో అని చెప్పిండు, దేశంలో అని చెప్పిండు. ప్రతిపక్ష పార్టీలకు పాత్ర ఉందని చెప్పిండు. ప్రతిపక్ష పార్టీల రెస్పాన్సిబిలిటీ ఏంది అని చెప్పిండు. సో మీరు రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి పబ్లిక్ కోసం కొట్లాడుతుంటే ముందుగా ఆహ్వానించేది మేమే. ఎక్కడైనా నిజంగా ఎప్పుడో గవర్నమెంట్లు ఉన్నప్పుడు తప్పిదాలు జరిగినప్పుడు ఎత్తి చూపిస్తేనే కదా మాకు కూడా అర్థమయ్యేది. ఎక్కడైనా తప్పు ఉంటే ఎత్తి చూపించండి, ఖచ్చితంగా మేము దాన్ని క్లియర్ చేసుకుంటాం.
అంటే నిజంగా ఇప్పుడు ఆమె పార్టీ పెట్టిన తర్వాత కూడా సబ్బండ వర్గాలన్నింటినీ కలుపుకోబోతా ఉద్యమకారులకు ఈ పార్టీ న్యాయం చేయలేదు, ఆ పార్టీ న్యాయం చేయలేదు, నేను న్యాయం చేసే ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది ఇయ్యలేదు. నేను నా ప్రభుత్వం ఏర్పడితే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాను. సరే మంచిదే కదా, నేనేం కావాలి వద్దంటలేను కదా, ఇయ్యొద్దు అంటున్నాం ఎవరికన్నా. 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము వచ్చిన తర్వాత. మీరు 10 సంవత్సరాలు నువ్వే గవర్నమెంట్లో ఉన్నావు కదా, నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఈ రోజు నెట్ ఎందుకు నమ్ముతారు? మీ సొంత ఇంట్లో మీ నాయనని ఒప్పియాలి, దాన్ని ఎవరిని ఒప్పించి చేస్తావు? ఇంట్లో ఎవరిని ఒప్పించి చేయాలి? మీ నాయనని ఒప్పియాలి కదా. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉంటివి, ఎమ్మెల్యే ఉంటివి, ఎంపీ చేసివి కదా. మరి ఆ రోజు మీ నాయన ఎందుకు ఒప్పియపోతివి? ఎందుకు ఉద్యోగాలు ఇప్పియపోతివి? ఇవన్నీ అడిగినప్పుడు ఇవన్నీ కారణాలు ఉన్నాయి కదా. మరి అవి మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. దానికి తోడుగా ఈరోజు ఆర్టీసీ స్ట్రైక్ ఏదైతే కాల్ ఆఫ్ అయిందో అది డైజెస్ట్ అవుతలేదు ఎవరికి కూడా. నేను పొద్దున్నే చెప్పిన ఈనో ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. హరీష్ రావుకి స్పెషల్గా హరీష్ రావుకి చెప్తున్నా, హరీష్ రావు నీకు డైజెషన్ కాకపోతే కాల్ ఆఫ్ అయింది కదా, ఒకవేళ నీకు డైజెషన్ కాకపోతే ఏంటన్నా మెడికల్ షాప్లలో మేము చెప్తాం, మీ పార్టీ కార్యకర్తలు ఈనో ప్యాకెట్లు తెప్పించి తాపేయారు. ఆ చావుకు మీ పార్టీ కారణం అంటాం. శంకర్ గౌడ్ గారి మృతికి కారణం కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి. 45 రోజుల ముందు మీకు ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీరు ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వల్ల అక్కడ చావు జరిగిందని నేను ఒకటే చెప్తా చూడు బ్రదర్, ఎవరు ఆవేశపడి చచ్చిపోతే బాధపడేది ఎవరు బ్రదర్? వాళ్ళ ఫ్యామిలీలో కుటుంబాలే బాధపడుతున్నాయి. నేను హరీష్ రావు బెస్ట్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తుంటా. అగ్గిపుల్ల హరీష్ రావు అంతా దొరికింది కానీ హరీష్ రావుకి అగ్గిపెట్టే దొరకపోయా కదా. అంటే ఇట్లాంటి మోసపూరితమైన ఎవరు చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆయనను ఎంకరేజ్ చేసి ఉండొచ్చు, ఆయనని బాగా ప్రోద్బలం పెట్టిండొచ్చు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలాంటి సంఘటనలకు పూనుకోదు, ఎవరిని కూడా ఈ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయదు. దానికి బాధ్యుడు కూడా ఈరోజు కూడా హరీష్ రావే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఉద్యమం నుంచి ఈ రోజు వరకు కూడా అలాంటి కారణాలకు కారకమైనది ఎవరైనా ఉన్నారు అంటే అది మిస్టర్ హరీష్ రావే. ఎందుకంటే హరీష్ రావుకి అన్నీ దొరికినాయి, ఆ రోజు అగ్గిపెట్టే మాత్రం దొరకలేదు. మీరు గుర్తుపెట్టుకోండి అది. నేను అందుకోసమే అంటున్నా, ఈ రోజు వరకు అన్నిటికీ కాస్ట్ పెరిగిపోయింది. రాష్ట్రంలో ప్రతి దాని కాస్ట్ పెరిగిపోతుంది. ఏదైతే మంట పెడతారో దాని కాస్ట్ పెరగదు. అగ్గిపుల్ల సమాజాన్ని అంటబెడుతుంది. అర్థమవుతుందా నీకు? ఒక్క అగ్గిపుల్ల సమాజాన్ని అంటబెడుతుంది. ఆ అగ్గిపుల్ల కాస్ట్ ఈ రోజు వరకు పెరగలే. ఎందుకు పెరగలేదంటే అగ్గిపుల్లకి అనే దానికి కాస్ట్ ఉండదు. అన్నిటికీ కాస్ట్ పెరిగింది కదా, నువ్వు చూసుకోను. అగ్గిపెట్టే మాత్రం అదే కాస్ట్ ఉంటుంది. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ సమస్యలు మొత్తం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఏం చెప్తారు దీని గురించి? హర్షించాలి బ్రదర్. ప్రభుత్వాన్ని నిజంగా కూడా ఒక పత్రికా విలేకరుగా మీరు కూడా కొంచెం పాజిటివ్గా చూపించాలి. పనిచేస్తున్నాం బ్రదర్. నేను ఇప్పుడే చెప్పిన, మా ప్రభుత్వం పనిచేస్తుంది, మా మంత్రులు పనిచేస్తున్నారు, గంటల తరబడి పనిచేస్తున్నప్పుడు కొంచెమన్నా మీరు ఏముంది రాష్ట్రంలో 6,000 మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 0 బడ్జెట్కి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది కదా. దాన్ని తీసుకొచ్చి అప్పుల పాలన చేసిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటా పొద్దున్న లేచి ఏం తక్కువ చేస్తుండే కదా రేవంత్ రెడ్డి? చెప్పండి నాకు, ఏం తప్పు చేసినాం మేము చెప్పండి ఈ రాష్ట్రంలో? మా నుంచి ఏం తప్పు జరుగుతుంది చెప్పండి ఈ రాష్ట్రంలో? సన్న బియ్యం ఇవ్వడం మేము చేసిన తప్ప, ఉచిత బస్సు ఇచ్చినాం మేము చేసిన తప్ప. నిన్న 2 రోజులు బస్సు లేకపోతే ఎంతమంది ఆడపిల్లలకు బస్సు ఛార్జీలు పెట్టుకోవాల్సి, ఆటోలు ఎక్కి పోవాల్సి వచ్చింది, ఎంతమంది కార్లలో ఆ క్యాబులు బుక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ జేబులో నుంచి ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం తప్పు చేసింది బ్రదర్? 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం బ్రదర్. 10 లక్షలు చేసినాం బ్రదర్. డబ్బులు ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రంలో రైతు బాగుపడాలి, రైతు కుటుంబాలు బాగుపడాలి ఉద్దేశంతో రైతులకి రుణమాఫీ చేసిన బ్రదర్. ఈ రాష్ట్రంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బ్రదర్. ఇంకా ఏం చేస్తుంది బ్రదర్ కాంగ్రెస్ పార్టీ? చివరిగా ఈ టీఆర్ఎస్ పార్టీ కవిత అంశంపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సింపుల్గా ఒకటే చెప్తున్నా, నేను ముందు నుంచి ఒకటే చెప్తూ ఈరోజు కూడా ఒకటే చెప్తున్నా, కవితను వెల్కమ్ చేస్తాం. ప్రతిపక్షంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే నాకు కనపడ పని ఏదైనా జరగకపోతే ప్రతిపక్షంగా నేను కూడా పోరాడతా. అదేవిధంగా కవిత కూడా పోరాడాలి, అంతే.